హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ వ్లాగ్కి వచ్చేసి ముందు రోజే నేనైతే ఇడ్లీకి నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీకి వచ్చేసి 3 గ్లాసెస్ ఆఫ్ రవ్వ వేసుకొని 1.5 గ్లాస్ మినపప్పు వేసుకున్నాను. వీటిని నీట్గా కడుక్కొని నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 అవర్స్ తర్వాత చూడండి ఇలా అయ్యింది. వీటిని ఇప్పుడైతే మిక్సీ వేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వనైతే వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదా, చూడండి మిక్సీ పట్టడానికి అయితే రెడీ అయిపోయింది. పప్పునైతే మిక్సీలో అయితే వేసుకొని దీన్ని అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ట్రిప్కి వచ్చేసి నార్మల్గానే మినపప్పునైతే పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకున్నప్పుడు మన మినపప్పుని దాంట్లో అయితే కొద్దిగా రైస్ వేసుకుంటున్నాను. వండుకున్న అన్నం ఉంటుంది కదా, అది కొద్దిగా ఇలా వేసుకుంటే అయితే మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంకా కొద్దిగా ఉన్నదంతా పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను కూడా ఇలా వాటర్నంతా గట్టిగా పిండుకొని ఇడ్లీ రవ్వనంతా మినపప్పులను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సోడా వేసుకుంటున్నా, ఒక 1/4 టీ స్పూన్ అంతా. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇదైతే పొంగదు, అందుకే కొద్దిగా ఇలా సోడా వేసుకొని ఎగ్ బీటర్ని తీసుకొని బీట్ చేసుకున్నాను. నార్మల్గా వేసామనుకోండి ఇది పొంగదు, అందుకే కొద్దిగా అయితే సోడా వేసాను. ఒక్కరికొక్కలా చేశారనుకోండి, నాకు సోడా వేస్తే ఓకే పొంగుతుందని వేసాను, కొద్దిగానే వేసాను. ఇలా వేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా దాన్ని అలానే వదిలేస్తే మనకి పిండి అయితే పొంగుతుంది. నేను ఇంకా మిక్సీలో రైస్ కూడా వేసాను కదా, అది వచ్చేసి సాఫ్ట్నెస్ కోసం వేసాను. ఒక్కరు అటుకులు కూడా వేస్తారు, నేనేమో ఇది వేసాను, అంతే తేడా. ఇలా వేస్తే కూడా ఇడ్లీ బాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్ బీటర్ని తీసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఇక్కడ నేను అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే చేసుకుంటే మార్నింగ్కి అంత ప్రాబ్లం అవ్వదు, తొందరగా అయిపోతుంది. కాబట్టి ముందుగా నేను వచ్చేసి అల్లంని అయితే ఒక పెద్ద సైజ్ అంతా అల్లం ముక్క, మళ్ళీ ఒక చిన్న సైజ్ అంతా ఒక 3 ఇంచెస్ ఒక 2 ఇంచెస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత చింతపండు చూడండి ఇంత గుప్పెడు నిండా తీసుకొని దాన్ని వాటర్ వేసి కడుక్కొని నీట్గా దాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత వాటికి గింజలు వాటి తొక్క అంతా తీసి పెట్టుకోవాలి. ఇంకా అల్లంని కూడా తీసుకున్నాం కదా, మొత్తం పుట్టంతా తీసేసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలోనైతే ఫస్ట్ అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. అల్లంలో కొద్దిగా కారం ఉప్పు కూడా వేసుకొని వాటిని మనమైతే పేస్ట్ చేసుకుందాము. ఆ తర్వాత చింతపండు ఉంది కదా, తొక్క తీసేసి దాన్ని కూడా వేసేసుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత లాస్ట్లో బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బెల్లం కొంతమంది స్వీట్గా తింటారు కాబట్టి బెల్లం ఎక్కువ వేసుకుంటారు. నేను కొద్దిగా స్వీట్గా తింటాం కాబట్టి బెల్లాన్ని ఎక్కువనే వేసుకుంటున్నాను. కొద్దిగా 1/2 kg అంతవరకు అయితే వేసుకుంటాను. మీరు కొద్దిగా తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి, దాని టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది. మిక్సీ అంతా చేసుకున్న తర్వాత దాన్ని సాల్ట్, కారం, ఉప్పు, స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే కొద్దిగా చింతపండు ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి కొద్దిగా జ్యూసీలాగా వచ్చింది. మీరైతే ఒక 5-10 మినిట్స్ వరకు నానబెట్టుకొని ఎక్కువ వాటర్ వేసుకోకుండా జ్యూసీ కాకుండా చేసుకుంటే గట్టిగానే వస్తుంది. ఇక్కడ నేను బెల్లం కూడా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా జ్యూసీలాగానే వచ్చింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో గట్టిగా అవుతుంది కొద్దిగానైతే. మా ఇంట్లో వాళ్ళకైతే కంపల్సరీగా ఇడ్లీకి ఇలా అల్లం చట్నీ స్వీట్గా ఉంటేనే నచ్చుతుంది. అల్లం చట్నీ వచ్చేసి రెడీ అయిపోయింది. దీని యొక్క ఇలా గాజు గ్లాస్ ఉన్న దాంట్లో వేసుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 15 డేస్ వరకు ఉంటుంది. చాలా లూజ్గా అయింది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు గట్టి పడిపోతుంది. 15 డేస్ వరకు అయితే అది కంపల్సరీగా ఉంటుంది. ఇది అంతా నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి అల్లం చట్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ గ్లాస్లో చియా సీడ్స్ ఇంకా మెంతులు వేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకొని పెట్టేసుకుంటున్నాను. మెంతులు వచ్చేసి 1/2 టీ స్పూను, చియా సీడ్స్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకొని ఇలా అంతా కలుపుకొని ఒక 2-3 టైమ్స్ వరకు అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ కలుపుకుంటూ ఉండాలి. దీన్ని మూత పెట్టేసుకొని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నామంటే అంతే, మనం మార్నింగ్ లేవగానే ఇది తాగితే చాలా మంచిది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి పూజ చేసేసుకుంటున్నాను. ఇది సెల్ఫీగా వీడియో తీసినందుకు లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది, కానీ రైట్ హ్యాండ్తో చేసింది, మళ్ళీ ఏమనుకోకండి.
ఇక్కడ పూజ అయిపోతుంది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. చియా సీడ్స్ మెంతులు వచ్చేసి మన పొట్టలోని పేగులన్నీ క్లీన్ చేస్తుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్లడ్లో షుగర్ని ఇవన్నీ తగ్గిస్తుంది. ఇంకా వచ్చేసి హెయిర్ కూడా మంచిదే. ఇవి వచ్చేసి ఫైబర్ కాబట్టి చాలా మంచిది. ఇది డైలీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డైలీ తీసుకోండి. నేనైతే పూజ అయిపోగానే ఇలా వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పటికే ఒక 3-4 డేస్ అవుతుంది. బాగానే ఉంది. ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక కప్ అంతా పల్లీలు తీసుకొని ఆయిల్లో లైట్గా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి పక్కన తీసేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఒక గుప్పెడంత పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటాను. దాన్ని కూడా ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పుట్నాల పప్పు కూడా ఒక 1/2 కప్ వచ్చేసి లైట్గా వాటిని కూడా ఇట్లా కొద్దిగా హీట్ వచ్చినంత వరకు చేసుకొని ఫ్రై చేసేసుకొని వాటిని కూడా తీసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం వీటిని పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు ఇంకా కొద్దిగా ఒక 1/2 కప్ అంతా కొబ్బరిని, పచ్చి కొబ్బరి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొట్టుతోనే అవంతా ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి దీని ఒక రౌండ్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పుదీనా వచ్చేసి కొద్దిగా తక్కువనే వేసుకోవాలి. వెల్లిపాయలు వచ్చేసి ఒక 4 వేసుకున్నాను. ఆలోపు వచ్చేసి అయితే నేను ఇడ్లీ పిండిని అయితే చూసుకుంటున్నాను. చూడండి, ఇంత మనం సోడా వేసినా కూడా ఇడ్లీ అయితే అస్సలు కాలేదు. కొద్దిగానే పొంగింది. 7 o'clock కాబట్టి అంతే పొంగింది. ఆ తర్వాత నేను ఇక్కడనైతే చట్నీకి అయితే పోపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ పిండిని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ అయితే కలుపుకోవద్దు. దీంట్లో కొద్దిగా ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకొని దీన్ని మళ్ళీ అంతా కలుపుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద అయితే ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని వాటిని అయితే వేడయ్యేంత లోపల ఇక్కడనైతే నేను ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నాను. ప్లేట్కి ఆయిల్ అంతా పెట్టేసుకొని దాంట్లో ఒక 1.5 స్పూన్ అంతవరకు అయితే ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకున్నా కానీ ఇలా పొంగిపోతాయి కదా, కొద్దిగా చిన్నగానే వేసుకుంటున్నాను. ఫస్ట్ ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్లేట్లో కూడా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2-3-4 minutes వరకు మనం అలానే వదిలేసామంటే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇడ్లీ అయ్యేలోపు అయితే ఇక్కడ నేనైతే చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దాంట్లో ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని పోపు కూడా వేసుకుంటున్నాను. ఇడ్లీ అయ్యేలోపు నేను చట్నీని కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీని కూడా తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి. మా పాప అయితే మార్నింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి తనకైతే ఇడ్లీ అయితే తీస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేను వీటిని తీసి ముందుగా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఆ స్పూన్ వాటర్లో పెట్టి ఇలా తీస్తే చాలా బాగా వస్తాయి. ప్లేట్కి అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. ఇడ్లీలు అయితే అన్నీ ఇలానే ప్రతి ఒక్క ఇడ్లీకి ఇలా తీసుకోవాలి, చాలా బాగా వస్తాయి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇది వచ్చేసి అయితే మార్నింగ్ రొటీన్లో ఒక రోజు. ఇలా మీకు మార్నింగ్ రొటీన్స్ చేయమంటే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇడ్లీస్ ఎంత బాగా వచ్చాయో. ఇడ్లీ, అల్లం చట్నీ ఇంకా సాంబార్ కూడా చేయొచ్చు కానీ టైం లేదని ఇంతవరకే చేశాను. మా పాపకైతే ఇడ్లీ పెడుతున్నాను. చూడండి, ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పింది. మా మార్నింగ్ రొటీన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ. ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టాలంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్రశాంతి కృష్ణ.